హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాకేష్ తానంకి. ఇది ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ పైన బ్యాచ్ 11కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో. ఇప్పుడు దాకా వచ్చేసి ఒక 10 బ్యాచెస్ వరకు కూడా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా మనమైతే కంప్లీట్ చేసాము. బ్యాచ్ 9 అండ్ బ్యాచ్ 10 తర్వాత ఆల్మోస్ట్ చాలా గ్యాప్ ఇచ్చి ఈ బ్యాచ్ 11 అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ బ్యాచ్ 11లో కూడా యాజ్ యూజువల్గా ప్రీవియస్ బ్యాచెస్లో చేసినట్టుగానే ఏడబ్ల్యూఎస్ పైన అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ పైన అండ్ నార్మల్ డెవాప్స్ పైన ఈ మూడు వాటిపైన కూడా ఇందులోనైతే కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇది మీకు అరౌండ్ 3.5 months దాకానైతే ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ స్లాట్స్లో 7:30 AM నుంచి 9:30 AM మధ్యలో ఇండియన్ టైంలోనైతే మనకు ఉంటుందండి. సో మార్నింగ్ 7:30 నుంచి 9:30 మధ్యలో ఇండియన్ టైంలోనైతే మనకు ఉంటుంది. సో కోర్స్ స్టార్టింగ్ వచ్చేసి August 22 నుంచి, విచ్ మీన్స్ కమింగ్ థర్స్డే నుంచి కూడా ఈ కోర్స్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్స్లో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్లస్ నార్మల్ డెవాప్స్ ఈ మూడు కూడా అయితే ఉంటాయండి. అండ్ కోర్స్ ఫీజు వచ్చేసి 12,000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఈ కోర్సులో ఏమేమి సర్వీసెస్ వస్తాయి ఆర్ ఏమేమి టాపిక్స్ వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లోనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక కింద గ్రూప్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను బ్యాచ్ రిలేటెడ్గా, మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా చాలామంది అంటే కొత్త టెక్నాలజీస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి, బట్ స్టిల్ కొంతమంది ఇంకా క్లౌడ్ నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే ఆర్ ఎల్స్ వేరే డొమైన్ నుంచి కూడా క్లౌడ్కు మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఎవరన్నా ఉన్నా సరే, వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తీసుకుందామా లేకపోతే క్లౌడ్ తీసుకుందామా అనేటువంటి డౌట్లోనైతే ఉంటారు. సో క్లౌడ్ అనేటువంటిది ఇట్స్ అ బేసిక్ థింగ్ అండి. ఖచ్చితంగా అందరికీ ఉండవలసినటువంటి ఒక బేసిక్ థింగ్. బికాస్ రీజన్ ఒకటే సింపుల్గా, ఏ అప్లికేషన్ మనకి రన్ అవ్వాలి అన్నా సరే అక్కడ సర్వర్ అనేటువంటిది ఉండాలి. సో క్లౌడ్ అనేటువంటిది మనకు ఆ సర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఐదర్ త్రూ సర్వర్స్ ద్వారా కానీ సర్వర్స్ లేకుండా కానీ మనకి సర్వర్స్ అనేవి యాక్చువల్గా ప్రొవైడ్ చేయడానికి క్లౌడ్ అనేటువంటిది అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి క్లౌడ్ అనేటువంటి ఎట్లా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే కాస్ట్ తక్కువ వస్తుంది, ఎలా యూజ్ చేస్తే పెర్ఫార్మెన్స్ ఎక్కువగా వస్తుంది, సో ఈ టైప్ ఆఫ్ ఐడియా అంతా కూడా మనకు ఉంటే సో డెఫినెట్లీ మనం చేసేటువంటి రోల్స్లో బాగా హెల్ప్ఫుల్గానైతే ఉంటుంది. సో క్లౌడ్ అనేటువంటిది ఒకటి పక్కన పెడితే మనకి డెవాప్స్ అనేటువంటిది కూడా ఒక న్యూ నార్మల్ థింగ్ లాగానైతే వచ్చేస్తున్నాయి. సో ప్రీవియస్గా మనకి డెవాప్స్ ఇంజనీర్ అని అంటే సెపరేట్గా అంటే ఓన్లీ కూడా డెవాప్స్ టూల్స్ పైన చేయడానికి మాత్రమే మనకి డెవాప్స్ ఇంజనీర్ అనేటువంటి రోల్ అయితే ఉండేది. కానీ నౌ డేస్ అది తీసుకుంటే అంటే మన జాబ్ డిస్క్రిప్షన్స్లో ఎక్కడ చూసినా సరే చిన్న జాబ్ రోల్ అయినా పెద్ద జాబ్ రోల్ అయినా, సో డెవలపర్ అయినా ఆర్ ఎల్స్ డెవాప్స్ ఇంజనీర్ అయినా ఆర్ ఎల్స్ క్లౌడ్ ఇంజనీర్ అయినా ఎవరైనా సరే మనకి డెవాప్స్ టూల్స్ అనేటువంటివి ఒక న్యూ నార్మల్ థింగ్ లాగానైతే కనిపిస్తున్నాయండి. డెవాప్స్లో ఉన్నటువంటి అన్ని టూల్స్ కూడా మనకు తెలియకపోయినా అట్లీస్ట్ కొన్ని టూల్స్ అయినా సరే అసలు ఆ టూల్స్ అంటే ఏంటి, ఆ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, లేకపోతే టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఇది ఒక ఐడియా ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. అసలు ఇవేవి కూడా మనకు తెలియకపోయినా అట్లీస్ట్ గిట్ అనేటువంటి ఒక రిపాజిటరీ లైక్ టూల్ అయినా అటువంటి రిలేటెడ్ టూల్ ఏదో ఒకటి గిట్ రిలేటెడ్గా ఉన్నటువంటిది ఏదో ఒక టూల్ అయినా సరే ఒక ఐడియా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ నౌ డేస్ మనం ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి సో డెవాప్స్ అనేటువంటిది ఒక న్యూ నార్మల్ థింగ్ లాగానైతే కనిపిస్తుందండి. సో వన్స్ క్లౌడ్ అనేటువంటిది మనకు క్లియర్ అయితే దెన్ అప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ నౌ డేస్ మనకి జెన్ ఏఐ లాంటి వాటికైనా సరే మనం వెళ్ళడానికి ఈజీగానైతే ఉంటుంది.